ఒకసారి ఊహించుకోండి, ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలిగిన నగరాలు ఉన్నట్టుండి శిథిలమైపోతాయి. ఆ తర్వాత ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1000 సంవత్సరాల పాటు చీకటి. ఈరోజు మనమలాంటి ఒక అద్భుతమైన పునరుజ్జీవన కథ గురించి మాట్లాడుకుందాం. ఇదే భారతదేశపు 2వ పట్టణీకరణ కథ. బూడిద నుండి ఒక నాగరికత మళ్ళీ ఎలా పుట్టిందో చూద్దాం. అయితే ఈ రీబర్త్ గురించి తెలుసుకోవాలంటే మనం ముందు ఒక మిస్టరీని ఛేదించాలి. భారతదేశపు మొట్టమొదటి గొప్ప నగర నాగరికత అసలు ఎందుకు, ఎలా కనుమరుగైపోయిందో చూద్దాం. మనం టైంలో వెనక్కి వెళ్దాం, చాలా వెనక్కి. క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్ది మొదట్లో భారతదేశపు మొదటి పట్టణీకరణని పిలిచే హరప్పా నాగరికత ఉండేది. కాని అది కుప్పకూలిపోయింది. వాళ్ల అద్భుతమైన నగరాలు, వ్యవస్థలు అన్నీ మాయమైపోయాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. 100 ఏళ్ళు, 200 ఏళ్ళు కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు. ఆ సుదీర్ఘకాలంలో భారత ఉపఖండంలో సిటీ లైఫ్ అనేది ఒక మరచిపోయిన జ్ఞాపకంలా మిగిలిపోయింది. అదొక డార్క్ ఏజ్ అన్నమాట. చరిత్రలో ఒక పెద్ద గ్యాప్. మరి అసలు ప్రశ్న ఏంటంటే, అంత పెద్ద గ్యాప్ తర్వాత ఆ నగర జీవితాన్ని తిరిగి తీసుకువచ్చిన శక్తి ఏంటి? ఆ పునరుజ్జీవనానికి కారణమైన మార్పులు ఏంటి? సరే, ఇప్పుడు మనం టైంలో ముందుకు వెళ్దాం. ఫస్ట్ మిలేనియం బీసీకి. ఇక్కడే మార్పు మొదలైంది. ఒక కొత్త పట్టణ శకానికి దారితీసిన కీలకమైన కారణాలు ఏంటో చూద్దామిప్పుడు. ఈ రీబర్త్కి మెయిన్ రీజన్ ఏంటంటే జోగ్రఫీ. అవును, గంగానది మైదానాలు, వాటి అపారమైన వ్యవసాయ సంపద కొత్త నగరాలు, రాజ్యాలు పెరగడానికి ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ను ఇచ్చింది. అయితే కేవలం మంచి భూమి ఉంటే సరిపోదు కదా, దీనికి ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్ కూడా తోడయ్యింది. అదే ఐరన్ వాడకం. ఇది అంతకు ముందున్న కాంస్యయుగ నాగరికత నుండి ఈ కొత్త శకాన్ని పూర్తిగా వేరుచేసింది. సో ఈ ఐరన్ అనేది ఒక గేమ్ చేంజర్. అది 2 విధాలుగా పనిచేసింది. ఒకవైపు ఇనుప నాగళ్లతో భూమిని లోతుగా దున్ని అగ్రికల్చర్ ప్రొడక్షన్ని విపరీతంగా పెంచారు, జనాభా పెరిగింది. మరోవైపు పదునైన ఇనుప ఆయుధాలు ఆర్మీని బలోపేతం చేశాయి. దీంతో పెద్ద పెద్ద రాజ్యాలు కట్టడానికి దారి ఏర్పడింది. అగ్రికల్చర్ పెరిగింది, ఆర్మీ పవర్ పెరిగింది. మరి దాని రిజల్ట్ ఏంటి? పొలిటికల్ సిస్టంలో ఒక భారీ మార్పు. చిన్న చిన్న తెగల స్థానంలో ఇప్పుడు పెద్ద రాజ్యాలు ఏర్పడటం మొదలైంది. ఈ కొత్త పొలిటికల్ సెటప్కి బిల్డింగ్ బ్లాక్ లాంటిది జనపదం. దీనికి అర్థమేంటంటే ప్రజలు అడుగుపెట్టిన చోటు, అంటే ఒక తెగ స్థిరపడిన చిన్న ప్రాంతమన్నమాట. ఇవే ఈ కొత్త రాజకీయ వ్యవస్థకు పునాదులు. అలా టైం గడిచే కొద్దీ ఈ చిన్న చిన్న జనపదాలు వాణిజ్యం ద్వారానో, యుద్ధాల ద్వారానో, లేదంటే ఒప్పందాల ద్వారానో ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద శక్తివంతమైన రాజ్యాలుగా మారాయి. వీటినే మనం మహాజనపదాలు అంటాం. అంటే గొప్ప జనపదాలు అని అర్థం. ఈ మ్యాప్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. వాయువ్యంలో ఉన్న గాంధారా నుండి తూర్పున ఉన్న అంగ వరకు మొత్తం 16 ప్రధాన మహాజనపదాలు ఆధిపత్యం చెలాయించాయి. గంగా మైదానాలో దీనికి కేంద్రంగా ఉండేవి. ఈ అర్బనైజేషన్కి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ కొత్త రాజ్యాలు కేవలం భూభాగాల్నే కాదు, రాజగృహాలాంటి పెద్ద పెద్ద పటిష్టమైన కోటల్తో కూడిన రాజధాని నగరాలను కూడా కట్టాయి. ఇది వాళ్ల పెరుగుతున్న పవర్కి, వెల్త్కి ఒక సింబల్ అన్నమాట. సరే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్దాం. ఈ మహాజనపదాల పొలిటికల్ సిస్టమ్స్. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయముంది. చూడండి, ఇక్కడ 2 కంప్లీట్లీ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉండేవి. ఒకటి మనందరికీ తెలిసిన రాచరికం, అంటే మోనార్కీ. ఇక్కడ రాజు అధికారం వారసత్వంగా వస్తుంది. మగధ, కోసల లాంటివి దీనికి ఉదాహరణలు. కాని అసలు విప్లవాత్మకమైనది రెండోది, గణాలు లేదా సంఘాలు. ఇక్కడ పాలకుడిని ఒక సభ ఎన్నుకునేది. ముఖ్యమైన నిర్ణయాలన్నీ చర్చలు, ఓటింగ్ ద్వారా తీసుకునేవాళ్లు. ఇక్కడే మనం అసలు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వజ్జీ, మల్లాలాంటి ఈ గణాలు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి రిపబ్లిక్స్లో కొన్నిగా నిలుస్తాయి. ఆ కాలంలో ఇది ఎంత ప్రోగ్రెసివ్ ఆలోచనో ఒక్కసారి ఆలోచించండి. ఓకే, పాలిటిక్స్ ఒక ఎత్తైతే ఎకానమీ, సొసైటీలో కూడా చాలా పెద్ద మార్పులొచ్చాయి ఆ టైంలో. ట్రేడ్ బాగా పెరిగే కొద్దీ ఒక కొత్త అవసరం వచ్చింది. అదే కరెన్సీ. వస్తు మార్పిడి పద్ధతి ఇక సరిపోదు. దీని ఫలితంగానే భారతదేశంలో మొట్టమొదటి నాణేలు ఇక్కడే పుట్టాయి. ఇది ఎకానమీని మొత్తం మార్చేసింది. ఈ ఫస్ట్ కాయిన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. వాటిని వెండితో చేసి వాటిపై సింబల్స్ని పంచి చేసేవాళ్లు. అందుకే వీటిని
పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని అంటారు. ప్రతి రాజ్యం తమ అధికారానికి గుర్తుగా సొంత సింబల్స్తో నాణేలను జారీ చేసేది. ఈ టైంలోనే ఒక కొత్త కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్ కూడా ఫామ్ అయ్యింది. దీని 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి వర్ణం. ఇది సొసైటీని బ్రాహ్మణ, క్షత్రియ లాంటి 4 పెద్ద కేటగిరీలుగా విభజించింది. రెండోది జాతి. ఇది వందలాది వృత్తి ఆధారిత గ్రూప్స్ని సూచిస్తుంది. వర్ణం అనేది ఒక పెద్ద ఫ్రేమ్వర్క్ అనుకుంటే, జాతి అనేది అందులో ఉండే స్పెసిఫిక్ ప్రొఫెషన్స్ అన్నమాట. సరే, మనం ఇన్ని మార్పుల గురించి మాట్లాడుకున్నాం గదా, మరి వీటన్నిటి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి? ఈ పునాదులు ఎంత బలంగా నిలిచాయి? ఈ రెండవ పట్టణీకరణ లెగసీ చాలా పెద్దది. మనకు పెద్ద పెద్ద సామ్రాజ్యాలకు ఇదే పునాది వేసింది. గణతంత్రం లాంటి పాలనా రూపాలను పరిచయం చేసింది. ఎకానమీను ఆధునికీకరించింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ కాలం నాటి అనేక రాజధానులు ఈ రోజుకి సజీవ నగరాలుగా ఉన్నాయి. ఈ కొటేషన్ చూడండి. ఇది ఈ మొత్తం ఎరా యొక్క ఇంపార్టెన్స్ని ఒక్క మాటలో చెప్పేస్తుంది. ఆ రోజుల్లో వేసిన పునాదులు భారత నాగరికత యొక్క భవిష్యత్తును ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. సో ఫైనల్గా ఒక ప్రశ్న. 1000 ఏళ్లపాటు పతనమైన ఒక సమాజం మళ్లీ నిలబడినప్పుడు దాని పాత పునాదుల్లో ఏవి నిలుస్తాయి, ఏవి కొత్తగా పుడతాయి? ఈ మహాజనపదాల కథ పతనం, పునర్జన్మ మరియు శాశ్వత వారసత్వం గురించి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది.